హలో ఫ్రెండ్స్, వంటింట్లో అమృతానికి స్వాగతం. నేను మీ సునందన. పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇక లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే చాలా వస్తాయి. అయితే ఇక్కడ నేనైతే ఈరోజు పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. సింపుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా కళాయిలో ఆయిల్ వేసుకొని ఇలా పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి అయితే కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దానివల్ల మనకు పచ్చివాసన అనేది రాదు ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు, ఎందుకంటే బాక్స్లో మూత పెట్టి పెడతాం కదా, అందుకని ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. మీ పిల్లలు ఇష్టంగా ఏ వెజిటేబుల్ ఇష్టంగా తింటారో అవైతే బాక్స్లో పెట్టడానికి అయితే ట్రై చేయండి. అప్పుడే మనకు ఇష్టంగా తింటారు, మళ్ళీ బాక్స్ కూడా ఫినిష్ చేసుకొని వస్తారు. ఇక్కడ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక ఇలా తీసి సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొంచెం నేనైతే జీలకర్ర యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉన్న అయితే వేసుకోవచ్చు. మీ పిల్లల టేస్ట్ ప్రకారం అయితే ఇదైతే చేసుకోండి. మా పిల్లల కోసం అయితే నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో కొంచెం జీలకర్ర, మీకు జీలకర్ర వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం డైజెషన్కి బాగుంటుందని అయితే నేను జీలకర్ర వేశాను. అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. నేను ఈ రెసిపీ మొత్తం పచ్చిమిర్చితోనే వేస్తున్నాను, కారం ఎక్కడ యూజ్ చేయను. ఇది కొంచెం వేగిపోయాక ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా కొంచెం పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఫ్రైడ్ రైస్లో పసుపు వేసుకుంటారా అంటే నేను వేసానండి, మా పిల్లలు ఇష్టంగా ఇలానే తింటారు, సో అందుకే వేశాను. మీకు పర్ఫెక్ట్గా పన్నీర్ రెసిపీ, పన్నీర్ ఫ్రైడ్ రైసే కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, పోస్ట్ చేశాను. ఒకసారి షార్ట్స్లలో చూడండి, ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక్కడ పసుపు కూడా వేసాక కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకొని టమాటోలు సాఫ్ట్ అవ్వనివ్వాలి. మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనిస్తాను. ఇది మంచిగా మగ్గిపోయాయి అనుకున్నప్పుడు మనము దీంట్లో కొంచెం ధనియాల పొడి, మీకు కావాలంటే కొంచెం గరం మసాలా కానీ పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మనము ఎలా ప్రిపేర్ చేస్తే మన ఇంట్లో వాళ్ళు తింటారు అనిపిస్తే అలా మనం ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలానే చేయాలి అనేది లేదు. కొన్ని మనం రెస్టారెంట్ స్టైల్లో కావాలనుకున్నప్పుడు కొన్ని అలా చేసుకోవచ్చు, కానీ నా పిల్లలు ఎలా తింటారో అనేది నాకు మాత్రమే తెలుసు కాబట్టి నేను ఈ విధంగా అయితే చేస్తున్నాను. మీకు నచ్చితే మొత్తం చూసేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లేదు అంటే స్కిప్ చేసేయండి వీడియోని. ఇలా టమాటోలు మంచిగా సాఫ్ట్ అయిపోయాక అందులో పన్నీర్ పీసెస్ వేసుకొని ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టేసి మగ్గనిచ్చాను. నేను ఆల్రెడీ రైస్ని మంచిగా బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ అయితే యాడ్ చేసుకున్నాను. రైస్ కూడా వేసుకొని కొంచెం రైస్కి సరిపడంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇది ఇంకొకసారి కలిపేసుకొని మంచిగా మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక 2 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. ఇది సింపుల్గా ఉన్నా చాలా టేస్టీగా ఉంటుంది, తినేటప్పుడు చాలా బాగుంటుంది పన్నీర్ ముక్కలు తగులుతూ. దాదాపు మనకు కొంచెం బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది ఇదైతే. ఇలా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని పెట్టుకోవాలి ఇంకొక 2 మినిట్స్. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది లంచ్ బాక్స్లోకి కాదు, మనం అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా తినడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు ఎప్పుడైనా నాకు వేరే ఏ రెసిపీస్ తినలేదంటే నేను పక్కా ఇదే చేస్తాను, ఎందుకంటే మా ఇంట్లో మ్యాక్సిమం పన్నీర్ అయితే ఉంటుంది. సో ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికైతే నాకు ఎక్కువ టైం ఏం పట్టదు, ఈజీగా ప్రిపేర్ చేస్తాను. ఎంతమందికి ఈ రెసిపీ అనేది తెలుసు అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాని పక్కనే ఆల్ నోటిఫికేషన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ కొంచెం ట్రిక్కీగా చేస్తే చాలా బాగుంటాయి. మీ పిల్లలకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చినట్టు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది రెసిపీ అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.